ఎవరు మాట్లాడకూడదు, అందరూ ఓంకారం చెప్పాలి. ఓ వినపట్లేదు, అందరూ చెప్పాలి. ఓ ఆపదామపహర్తారం చెప్పాలి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణసఖా పింగాక్షో అమిత విక్రమ ఉదధి క్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః సర్వత్ర భయం నాస్తి భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. బోలో గణేష్ మహారాజ్కి. అందరూ అమ్మ ఎవరు చేసి చెప్పారు? జయశ్రీమన్నారని చెప్పాడా? నీకు గిఫ్ట్ ఇవ్వాలి, నీకు ఇవ్వనా? మరి వస్తావా రావా? మన ఫ్రెండ్స్ కదన్నా, చాలా చక్కగా చెప్పాడు జై శ్రీరామ్. మీరు చూడండి, బాగా చెప్తున్నాను మళ్ళీ జై శ్రీరామ్. అదిగో చూసారా రెడ్డి, నువ్వు నిలబడి తీయాలి నా జూమ్లో, మళ్ళీ చెప్తాడు అని బాగా. నన్ను కాదు, జై శ్రీరామ్. నువ్వు రెడీగా ఉండు, జూమ్ చేసుకో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నువ్వు ఒక్కడవే చెప్పు జై శ్రీరామ్. అమ్మో సూపరే, మళ్ళీ చెప్పమ్మా జై శ్రీరామ్. అమ్మో సూపర్, చప్పట్లు కొట్టిన వాడికి బంగారు తండ్రి. ఆడికి ఆడే చప్పట్లు తీసుకుంటుంది బంగారు తండ్రి. ఆడికి గిఫ్ట్ ఇస్తే కన్నా మనసారి ఆయన తండ్రి. ఎరా గిఫ్ట్కి వస్తావా? మేమే రావాలా? రావా? చిగ్గా చిగ్గు చిగ్గు మళ్ళీ పడింది కదా ఇప్పుడు. బంగారు తండ్రి నీ గిఫ్టే. దండం ఎలా పెట్టుకోవాలి? అలా పెట్టుకోవాలా? అవునా? అమ్మో అలా పెట్టాలా మరి?
నీకు మెల్ల వేసేనా వేయనా మరి? అమ్మో బంగారు తండ్రి నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయా? గుడ్ బాయే. అమ్మో మరి ఎంత బాగా చెప్పాడు విన్నారా? శ్రీమనారాయణ అమ్మో మరి అందరి ముందు చెప్తాడు చక్కగానే. చెప్పు నాన్న జై శ్రీరామ్. మీరు చూడలేదు సరిగాను. ఇలా తిరుగు నాన్న, ఇలా చూడు అన్నయ్య చెప్తున్నారు జై శ్రీరామ్. విన్నారా మీరు? మళ్ళీ చెప్పండి జై శ్రీరామ్. సూపర్. మళ్ళీ చెప్పండి కొట్టండి. ఒరే అదే ఇలా రా కన్నయ్య. ఎవరు తాత మన వల్ల? తాత మన వల్ల. సూపరే సూపరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మో నీ పేరు ఏం పేరురా అమ్మా? జై శ్రీరామ్. గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. బాగా కూర్చో. మళ్ళీ గిఫ్ట్లు షిఫ్ట్లు. అబ్బా నన్ను ఇంకెవరు ఆర్డర్ చేసినా మళ్ళీ నాకు కోపం వస్తుంది. ప్లీజ్ చాలా చక్కని వాతావరణంలో అద్భుతంగా. ఇది మార్చి నెల 9వ తేదీ, కానీ ఇవాళే మనకి దీపావళి. ఎందుకంటే వినాయకుడి యొక్క గుడి మళ్ళీ పునర్నిర్మాణం అయ్యి ఈ కాపురం గ్రామంలో రెడ్డి ఒకసారి అలా నెమ్మదిగా ఎంత నిండుగా పండుగలా ఉందో, నెమ్మదిగా ఎంత బాగుందో. అసలు పల్లె ఇలా కదా ఉండాలి, అవునా? పల్లెలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, తల్లులు ఎప్పుడూ అలాగే ఉండాలి. తల్లులు బాగుంటే పల్లెలు బాగుంటాయి. ఈ పల్లెలు తల్లులు బాగుంటే దేశం బాగుంటుంది. అందుకని ఈ పల్లెల్ని కాపాడుకోవాలి, తల్లుల్ని కాపాడుకోవాలి. ఇదే మన జీవితంలో ప్రధానమైనటువంటి విషయం. అందరం చక్కగా పాట పాడదాం. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు? అందరూ చక్కగా ఒకేలా పాడండి. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు? అది ప్రేమగా. ఎందుకు రాడే కేశవుడు? ఎందుకు రాడే మాధవుడు? తాళము శబ్దము చెవిలో పడితే, తాళము శబ్దము చెవిలో పడితే ఎందుకు రాడే మాధవుడు? ఎందుకు రాడే కేశవుడు? అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు? ప్రహ్లాదుండు హరిహరి అనగా, ప్రహ్లాదుండు హరిహరి అనగా స్తంభమునందు వెలసెనుగా, స్తంభమునందు వెలసెనుగా. అటువల భక్తి మనకు కలిగిన, అటువల భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు? ఎందుకు రాడే కేశవుడు? అహల్యదేవి రామాయణగా, అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసెనుగా,
రాతిని నాతిగా చేసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువల సంగిన పరమాత్మ వలువల సంగిన పరమాత్మ పావన నామము తోడనే పావన నామము తోడనే పరుగున వచ్చును పరమాత్మ రయమున వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే మాధవుడు ఇప్పుడు చాలా తీయగా రసగుల్లాని తినేటప్పుడు ఎంత బాగుంటుందో కదా అలా స్పూన్తో ముక్కలు చేసి దాన్ని అలా లోపలికి వేస్తుంటే ఆ కిక్కు వేరు కదా అంత ఆనందంగా పాడాలి సందేహం బదియేలనురా సందేహం బదియేలనురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీకృష్ణుడు చల్లని దైవమురా ఉల్లముతో నా ఎల్ల వేళలా ఉల్లముతో నా ఎల్ల వేళలా తలచిన వారిని దయ చూడునురా తలచిన వారిని దయ చూడునురా అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు తాళము శబ్దము చెవిలో పడితే తాళము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు రయమున వచ్చును కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ की, जय बोलो हनुमान की. सीताराम 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 सीताराम. बोलो सीताराम चंद्रमूर्ति भगवान की, लक्ष्मण स्वामी की, पवन सुत वीर हनुमान की. बोलो गणेश महाराज की, कापवरम बाल भक्त वृंद की. गोविंदा गोविंदा. हरि ओम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्त वृंद. हरे कृष्ण. अंदरू चक्कगा रेडी చేతులు పైకెత్తి हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. बोलो गणेश महाराज की, राधा मदन मोहन भगवान की, राधा गोविंद देव की, श्री राधा गोपीनाथ भगवान की. नमः पार्वती पतये हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव, हर हर महादेव. మీరు తక్కువ ఎవరు అమ్మో ఏం చెప్పాడు చెప్పాడా శ్రీమన్నారాయణ బంగారు తల్లి చెంబోచక్క చెప్పావా 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 మరి ఒకసారి జై శ్రీరామ్ చెప్దామే చెప్పరా ఒకసారి రెడ్డి జై శ్రీరామ్ గట్టిగా చెప్తాడు మీరు ఎవరు చెప్పకండి ఆడు చెప్తాడు జై శ్రీరామ్ నాకు వినపడలేదు కన్నయ్య జై శ్రీరామ్ అమ్మ చెప్పించాడండి జై శ్రీరామ్ ఎంత ఈగా చెప్పించాడు నాన్న బంగారు తండ్రి నాన్న నువ్వు గుడ్ బాయే మరి గుడ్ బాయ్ చప్పటి కొడుతున్నావు అది ఆడు కూడా చప్పటి కొడుతున్నాడు అలా చప్పటి తీయడం ఆవిడు నాన్న ఇలా సంతోషంగా ఆనందంగా ఉన్నన్నాళ్ళు జీవించాలి వెళ్ళిపోయేటప్పుడు కూడా సంతోషంగా వెళ్ళిపోవాలి అంతేగాని మనం ఏం తేలేదు కాబట్టి ఏడుస్తూ వచ్చాం ఏడుస్తూ వెళ్ళకూడదు మనం మాట్లాడితే మైక్ ఇచ్చేస్తాను చూసుకోండి మా కోపం రాదు ఎవరన్నా మాట్లాడితే ఎందుకంటే నాకు కొంచెం విషయాన్ని దొరుకుద్ది కదా ఎవరు మాట్లాడితే అలా మైక్ ఇచ్చేస్తాను ఓకేనా ఎందుకంటే నాకు కూడా మరి రోజు మాట్లాడి గొంతు నొప్పి వస్తుంది కదా అమ్మా ఎవరు మాట్లాడుతున్నారో చూడండి ఇచ్చేస్తాను ఏం చెప్తారు వదిన సాయంత్రం ఏం చేస్తుంది మధ్యాహ్నం కూర ఏం చేసావు ఇదేనా రాత్రి ఏం చేస్తున్నావు అవునా ఇంతేనా ఏగా కబుర్లు
అందుకని ఈ కబుర్లు అవి మనం బాగా తగ్గించాలి, మానేయాలి. మనకి సమయం లేదు. మనం ఏదో సినిమాలో విన్నాం కదా, సమయం లేదు మిత్రమా రామా శరణమా, అలాగా కొంచెం తేడా. సమయం లేదు మిత్రమా, రణమా మరణమా. ఎందుకంటే చావు వచ్చేస్తుంది కదా, ఎప్పుడు వస్తుందో తెలియదు. మరి ఎవరన్నా నన్ను ప్లాస్టర్ తెచ్చారు కదా, సీన్ ప్లాస్టర్ వీళ్ళకి వేసేద్దాం. ఎవడు మాట్లాడితే అది ప్లాస్టర్ వేసేది, నన్ను అడగక్కర్లా, మాట్లాడినోడికి వేసేది. ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో ఎవరూ లేరని దొంగతనానికి వచ్చారు. అయితే వాళ్ళకి ఇంట్లో పెద్దగా ఏం దొరకలేదు. ఒక గాడిద, ఓ రుబ్బురోలు, ఓ బిందె, దంచేది రోకల బండ, ఇంతే, ఇవే దొరికింది. మరి ఏం చెప్పారు, ఒక రెండు ఒకడు అలా తీసుకున్నారు. అడవి దాకా వెళ్ళాక ఎవరి దారి ఆడు వెళ్ళిపోయాడు. చాలా కాలానికి ఈ రెండో దొంగ ఆ అడవి దారిలో వచ్చాడు. వస్తే అక్కడ పెద్ద సభ, బోల్ జనం. ఆ జనం చుట్టూ ఒక ఆయన మాట్లాడుతున్నారు. పూలదండలో గొడవ గోష్ఠి. మాట్లాడే ఆయన ఈయన గుర్తుపెట్టాడు, కానీ ఇతను అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరోలే అని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన ఉండు అన్నాడు. అందరు వెళ్ళిపోయాక ఇతను అన్నాడు అతనితో, ఒరే సుబ్బిగా నన్ను గుర్తుపట్టామని. అయిపోయి అదేంటి మీరు ఎలా మాట్లాడుతున్నారా, నేను ఎవరో కాదు అని రూమ్లోకి తీసుకెళ్ళి నన్ను బాగా చూడన్నాడు. అవునరా నువ్వేంటి ఎలా తయారయ్యావన్నాడు. ఆ రోజు నువ్వు రుబ్బురోళ్ళు రోకలు తీసుకుని వెళ్ళిపోయావు, నేను ఈ గాడిదని తీసుకుని వెళ్తున్నాను, ఈ దారిలో మాట్లాడకూడదు, దారిలో చచ్చిపోయింది, ఫోన్లే చచ్చిపోయిందా అలా వదలలేం కదా అని గొయ్యి తీసి కప్పెట్టాను. కప్పెడితే మరి ఆ గొయ్యిలో ఉన్న మట్టి బయటకు వస్తుందిగా, అందులో గాడిదని పడుకోబెట్టాడు. ఈ మట్టి పైకి ఎత్తి ఎత్తుగా వచ్చింది. దాన్ని ఎలా సాఫ్ట్గా చేశాడు. చేసి వీడి పైన ఉన్న గుడ్డ దాని మీద వేసాడు. అది ఎర్రగొడ్డ. ఒక వెర్రిబెడ్డ అటువైపు వచ్చాడు. వచ్చి వెంటనే ఓహో ఎవరో మహాత్ముడు అడవిలో మరణించినట్టున్నాడు అనుకొని డబ్బులు ఇచ్చి దండం పెట్టాడు. ఈ దొంగోడు ఇదేదో బాగానే ఉందనుకున్నాడు. ఇంకో 4 గుడ్డలు తెచ్చి చుట్టూ కట్టాడు. అది ఆ విధంగా పెరిగింది. వీడు చెప్పాడు ఎంతకీ లోపల ఏముందన్నాడు. జనం అనుకుంటున్నారు గాడ్ అని, కానీ లోపల గాడిద ఉందరా అన్నాడు. మనకి తెలియకుండా చాలా చోట్ల మనం అలా మోసపోతున్నాం. అదవుతుందా? మనం గాడ్ని తెలుసుకోవాలి, గాడ్ని కలుసుకోవాలి. అంతేగాని గాడ్ అనుకుని ప్రతి గాడిదకి దండం పెట్టుకోవాలి. అయినా గాడిద మీద ఊరేగింపబడిన గాడిద కొడుకు గాడిద ఎలా అయ్యాడు? దైవం అంటే ఎప్పుడూ పూజనీయుడు. రాముణ్ణి అయోధ్యలో ఎవరన్నా మాట్లాడుకుంటూ యస్య రామన్న పశ్యతి, రాముడు నువ్వు చూసావా, పోనీ రాముడు నిన్ను చూశాడా, చూడలేదా, ఛీ ఏం బతుకు అని వాళ్ళ మనస్సు వాళ్ళని తిట్టేదంట. అంటే రాముడు వాళ్ళనన్నా చూడాలి, లేదు వాళ్ళు రాముడినన్నా చూడాలి. అది దైవం. రాముడు ఎప్పుడూ నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు. ఎవరు అడిగినా ఏం చెప్పేవాడు? నేను దశరథ పుత్రుడిని, ఐ యామ్ సన్ ఆఫ్ దశరథ, మై వైఫ్ నేమ్ ఈజ్ సీత, మై బ్రదర్ నేమ్ ఈజ్ లక్ష్మణ, ఐ యామ్ ఫ్రమ్ అయోధ్య. రాముడు దేవుడని చెప్పుకోకపోయినా ఆయన దేవుడే అనేది నిర్వివాదం. రామాయణ ప్రారంభంలోనే వాల్మీకి మహర్షి చెప్తారు, దేవతలకు కష్టం వచ్చింది, భూలోకంలో ఋషులకు కష్టం వచ్చింది, వాళ్ళంతా వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఎవరితో దండం పెట్టారు? మహావిష్ణువుతో. అన్నమయ్య అంటాడు,
రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జకుపతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు. రాముడు ఏ వంశంలో పుట్టాడు? రఘువంశము, సూర్యవంశము, ఇంకా కాకుత్స. ఏం పేరు నీ పేరు? ప్రభాకర్ గడి కొట్టండి రే అబ్బులు. వాడు నిలరమ్మ, వాడు అలా పట్టు కూర్చున్నాడు, పాపం నిలబడ్డాడు. ఎక్కించు. అమ్మయ్యా అమ్మయ్యా. ఏం పేరురా? ఏం పేరు? మారుతి వాసు. బాగుండరా? ఏం చదువుతున్నావు? అమ్మో, తెలుగులో చెప్పాడు. కొట్టండి అడిగి. భలే భలేరా. అర్జున్ అర్జున్. జై శ్రీరామ్. ఎవరేమన్నారా దండ? నాయనమ్మ, మీ నాన్న ఎవరు? భలే భలే. ఏమిటో ప్రేమ ఇది, విలువ కట్టలేం కదా. అవునా? దండం పెట్టాలనిపించడం, దండ వేయాలనిపించడం, ఏదైనా ఇవ్వాలనిపించడం అది సహజమైన ప్రేమ. దానికి ఎక్కడ విలువ కడతాం? బంగారు చదువు. చాలా సంతోషం. రాముల వారి వంశం పేరేంటి? ఇక్ష్వాకు వంశము. ఎవరో చెప్పింది రఘువంశం అని? ఏం పేరురా? శివరాంజన్ గట్టిగా. రఘువంశము, కాకుత్స వంశము, ఇక్ష్వాకు వంశము, సూర్యవంశము, రవికుల తిలక. త్యాగరాజ స్వామి ఏం చెప్పారు తెలుసా? దినమణి వంశము అన్నారు. దినమణి అంటే దినం అంటే రోజు కదా. ఏదో మన దినం కాదండి. దినం అంటే దినేష్, దినకర, శుభకర అంటే కదా. ఉదయం రోజుకి రాజు ఎవరు? సూర్యుడు. ఆ వంశం నుంచి వచ్చాడు. మరి రాముడు వంశంలో రాముడు కాకుండా పై తరాల వాళ్ళ పేర్లు 5 చెప్పగలను అన్నోళ్ళు ఎవరన్నా చేద్దాం? 4, 3, 2 కూడా చెప్పరా? అబ్బా ఎవరో చెప్పింది? అమ్మ ఏం పేరమ్మా నువ్వు? గట్టిగా గట్టిగా. అద్భుతం అద్భుతం. ఆహా, భగీరథుడు. ఆయన వల్లనే కదా భూమి మీద గంగ వచ్చింది. ఎప్పుడైనా పూర్వం ఉత్తరాలు మేము రాసాం అన్నోళ్ళు చేస్తాం. వీళ్ళందరినీ లైబ్రరీలో పెట్టాలి. ఉత్తరాలు రాసేవాళ్ళు ఉత్తరాలు మేము చూసాం అన్నోళ్ళు చేస్తాం. అమ్మో ఒరే ఒరే రెడ్డి చెప్పరా, వెనకాల చూడరా రెడ్డి. ఉత్తరాలు చూసిన బ్యాచ్ దండిగా ఉంది. ఉత్తరాలు మేము చదివాం. చెప్పండి ఎత్తని చేతిలో. ఏంట్రా బళ్ళు? అమ్మయ్యా. ఉత్తరం చదవడం, ఉత్తరం రాయడం, ఉత్తరాలు ఇది కొడుకు రావడం తెలుసా? అట్టలా ఉండేది ఉత్తరం. దాని మీద అడ్రస్ రాయాలి. నువ్వు అడ్రస్ రాయకుండా అందులో అయితే ఎవరు వెళ్తుంది? అర్థమైందా? పిన్ కోడ్ అంటారు తెలుసా? ఎలా పిన్ కోడ్? అంటే ఈ ఊరు పిన్ కోడ్ నాకు తెలుసా అన్న వాళ్ళు చేస్తారు. అమ్మో పరుగు ఎక్కిచ్చాడు. చెప్పురా. 53438 అంట. 534. భలే భలే. పూర్వం అలా రాసేవాళ్ళం, అందుకని బాగా గుర్తుండేది. అలాగే కలం స్నేహం మేము చేసామన్న వాళ్ళు ఎవరున్నారు? ఫ్రెండ్స్. నాకు అలా ఫ్రెండ్స్ ఉండేవారు ఎక్కడెక్కడ. అమ్మా రాశారా? కలం స్నేహం భలే గ్రేట్ మెమరీ. ఏంటి నువ్వు కూడా కలం అంత లేవు ఏమిటి రోయ్? అలా పుస్తకాల్లో వాళ్ళ అడ్రస్లు పడేవి. అంటే 6, 7 ఆ వయసులో అవన్నీ పెడితే అలా ఉత్తరాలు రాసేవాళ్ళు. ఉత్తరం 10 వయసులో ఉండేది. తర్వాత పావలా అయింది. ఎందుకు ఉత్తరం గురించి చెప్తున్నానంటే, ఉత్తరం రాస్తే ఏమండి, ఉత్తరం రాస్తే ఒక కూతురు తల్లిదండ్రులకి ఎలా రాసేది?
గంగా భాగీరథి సమానులైన అమ్మా నాన్నల పాద పద్మములకు నమస్కరించి ఏమని గంగా భాగీరథి చూసారా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం ఇక్ష్వాకు వంశం నుంచి ఇంటి దాకా వెళ్ళాం. ఇంతకీ నేను వాళ్ళ వంశంలో వాళ్ళ పేర్లు ఎందుకు అడిగానంటే మన అందరికీ తెలుసు, కానీ వాళ్ళు రాముడు వారి వంశం అని తెలియదు. ఎవడైనా అబద్ధం ఆడలేదు అనుకో ఏమంటాం? అబద్ధం ఆడకపోతే ఎవరితో పోలుస్తారు? ఉత్త హరిశ్చంద్రుడు అనం ఏమంటాం? సత్య హరిశ్చంద్రుడు అంటాం. ఆయన కూడా రాముల వారి వంశమే. మరి ఇప్పుడు రాముల వారి వంశం సూర్యవంశం అన్నాం, ఇక్ష్వాకు వంశం అన్నాం. ఇక్ష్వాకు రాజుగారి పేరు అది వాళ్ళ వంశంలో. ఆయన వంశం, మరి ఆయన పేరు మీదగానే ఇక్ష్వాకు వంశం అని వచ్చింది. ఇంకేం పేర్లు ఉన్నాయి? సూర్యవంశం, రవివంశం, దినమణి వంశం, ఇక్ష్వాకు, ఇంకా మరి అదే పేరు. ఆన్సర్ అదే సార్. రఘు మహారాజు ఆయన పేరు మీదే రఘువంశం అని వచ్చింది. ఇంకా అజ మహారాజు ఆయన కొడుకే దశరథ మహారాజు, ఆయన కొడుకే రాముడు. ఇంకొక ఆయన మనకి ఆ పేరు చాలామంది పెట్టుకుంటారు, కానీ అది రాముల వారి వంశంలో పూర్వవాడని తెలియదు. దిలీప మహారాజు. ఎవరు? అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే రాముడి వంశక్రమం అని మీరు నెట్లో కొట్టి అది ప్రతి రామాలయంలోనూ ఓ ఫ్లెక్సీ పెట్టండి. ఎందుకంటే మనకి హిస్టరీ ఉంది, అర్థమైందా? రామాయణము మహాభారతం అంటే ఇతిహాసము, అంటే ఇట్ ఈస్ సెట్, అది చరిత్ర. అర్థమవుతుందా? ప్రపంచంలో చాలా చోట్ల రామాయణానికి ఆధారాలు ఉన్నాయి, ప్రపంచంలో చాలా చోట్ల మహాభారతానికి ఆధారాలు ఉన్నాయి. హనుమంతుల వారు ఏ ఊరు వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? లంకకి వెళ్ళాడా? లంకలో ఏం చూశాడో హనుమంతుడు చెప్పాడు. ఆయన చాలా చూశాడు, వనం చూశాడు, భవనాలు చూశాడు. పెద్ద మినపరాశిలా పడుకున్నటువంటి, మినపరాశి అంటే ఏంటి? మినువులు ఏ రంగులో ఉంటాయి? నల్లగా ఉంటాయా? మినువులు కొంచెం నూనె వేసేసి కలిపేసి పెద్ద గొట్లా పోసేస్తే ఎలా ఉంటుంది? మెరుపుతుంటుందా? అలా ఉన్నాడంట. ఎవరా చెప్పింది? మళ్ళీ ఇదే చెప్పాడు. కొట్టండ్రా. ఎలా తెలుసురా? విన్నాడు. కొట్టండ్రా మళ్ళీ. వీడి గిఫ్ట్ తర్వాత నేను షిఫ్ట్, మర్చిపోకు. విన్నాడు, అది ముఖ్యమైనది జీవితంలో. ఊరికే మాట్లాడటం కాదు, ఏదో మెడ తెగిపోయిన కోడిలాగా యా ఓకే ఓకే యా 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 యా. ఏంటది? ఆగు, పెద్ద పొయ్యాకాలం వచ్చిందా నీకు? ఆపి బండి ఆపి మాట్లాడు. పెద్ద బిజీ మరీడు, వీడు చచ్చేది కాక ఊళ్ళో చంపడానికి. ఆగు ఆగు, ఏమో ఆగి మాట్లాడేది పెద్ద బిజీ పర్సన్ లాగా. మేము దాని మీద సినిమా తీద్దాం అనుకుంటున్నాం. 500 పెట్టి కొరడా కూడా కొన్నాను. జోక్ కాదండి, కొరడా కొన్నాను 500 పెట్టి. సినిమా పేరు కూడా కొరడాయే. ఎవడు మాట్లాడితే అని కొట్టాలి. బండి మీద వెళ్తా ఎవడు మాట్లాడితే అని కొట్టడమే. ఆడొక్కడే చచ్చిపోతాడా? బాగా ఆ మినపరాశిలా పడుకున్నాడంట. చేతులు అలా పడేసి ఉంటే ఎలా ఉన్నాయంట? పాములా ఉన్నాయంట. ఆభరణాలు మెరుస్తూ ఉన్నాయి. అలా లంకలో ఎన్నో చూశాడు. అందులో హనుమంతుల వారు చూసిన వాటిల్లో ఒకటి 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగు. 4 దంతాల ఏనుగు గురించి ఇంకెక్కడైనా ఉందా? కేవలం రామాయణంలో ఉంది. అలాంటి ఏనుగు యొక్క పుర్రె దొరికింది.
ఎక్కడో ఆఫ్రికా అడుగుందో, నెట్లో కొట్టడం కావాలి, గూగుల్ తెలిసి చెప్పు. రామాయణం జరిగింది అనడానికి ఆధారం ఉంది. మహాభారత కాలంలో వాడినటువంటి ఖడ్గాలు, పాత్రలు బోలెడన్ని చాలా చోట్ల దొరికినాయి. అందుకనే ప్రపంచంలో రుజుత్వం ఉన్నది మనకే, రుజువులు ఉన్నది మనకే. అందుకని ఆడెవడో వచ్చి మా ఊరిని నమ్ముకో, ఉన్నది అమ్ముకో, నిన్ను కమ్ముకుంటరే అంటే మనం గొర్రెల్లో అయిపోకూడదు. అదేందా? బుర్ర తక్కువ ఎదవలే గొర్రెలు అవుతారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి. ఇప్పుడు ఇలా ఏం పేరు నీ పేరు? పైకి సంజన. మీ నాన్నని తిడతావా? మీ తాతని తిడతావా? అంటే దీనికి బుద్ధి ఉన్నట్టేగా, కొట్టండి. మీ అమ్మమ్మని తిడతావా? మీ నాయనమ్మని తిడతావా? ఏం చదువుతున్నారు ఇప్పుడు? 4 చదివే పిల్లకి ఇంగితం, సిగ్గు, బుద్ధి ఉంది కదా. మరి నీకు 40, 50, 60 వచ్చినాయి కదా. మీ తాతనే, మీ నాన్ననే, మీ అమ్మమ్మని తిట్టచ్చా? నువ్వు మతం మారి, గతం మరిచి గొర్రెలా అయ్యావంటే దాని అర్థం ఏంటి? నీ పూర్వీకులని అవమానించడమేనా? వాడు ఎవడో ఫోన్ చేశాడు, శామ్యూల్ అని. వాడు గొర్రె అయ్యాడంట, 15 ఏళ్ళు అయిందంట. మరి మీ నాన్న బతికున్నాడా నువ్వు గొర్రె అయ్యే టైం కన్నా? లేదు, చచ్చిపోయాడు అన్నాడు. మరి ఇప్పుడు మీ నాన్న ఏ లోకంలో ఉంటాడన్నా అంటే నరకమే అన్నాడు. అవునురా, నీలాంటి దరిద్రుని కని పెంచి చదివించి టీచర్ చేసినందుకు మీ నాన్న నరకానికి వెళ్ళాల్సిందే దరిద్రుడా అని పెట్టేశాను. వీడిని కని పెంచితే వాళ్ళు నరక